హలో గైస్, నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఎలా ఉన్నారు? మీరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే మీకు ఓ మాట చెప్తాను. అదేంటంటే, అవసరానికి మించి వాడామనుకోండి నలుగురిలో నవ్వులు పాలు చేస్తుంది. అదే అవసరానికి తగ్గట్టు వాడామనుకోండి అదే నలుగురిలో గౌరవాన్ని నిలబెడుతుంది. దేని గురించి అనుకుంటున్నారా? ఇది ఈ మనీ గురించే. ఇదైతే నోరు లేకుండా పలకరిస్తుంది, కళ్ళు లేకుండా శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. ఇంకోటి, లేని బంధాలను కలపాలన్నా ఉన్న బంధాలను తెంచాలన్నా దీనికి మాత్రమే సాధ్యమవుతుంది. ఉన్నప్పుడు ఎగిరెగిరి పడతాం కన్నా లేనప్పుడు అణిగి మణిగి ఉండడం చాలా సులభం. ఇలా అవసరం వెళ్ళి ఇలా రంగులు మార్చడం కన్నా నువ్వెప్పుడు ఒకలాగే ఉన్నావు అనుకో, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకగలవన్నమాట. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, కేవలం దీన్ని చూసి మాత్రమే కొన్ని బంధాలు ఈ మధ్య పుట్టుకొస్తున్నాయి. అలాంటి బంధాలతో కొంచెం జాగ్రత్తగా ఉండడమే చాలా మంచిది. సో ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే చెప్పేస్తున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. కొంతమంది కోర్స్ నేను అమాయకురాలనే కదా, నాలాంటి వాళ్ళు ఉంటారు అమాయకులుగా. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈరోజైతే ఎందుకో వీడియో తీయాలనిపించింది. టైం దొరికితే వీడియో తీద్దాము ఇక నుంచి అయినా అని చూస్తున్నా, ఏదో కంటెంట్ తీసుకొని. తోటకూర 20కి 3 సంతలో ఇచ్చారు మాకు. అయితే 10కి 1 అన్నారు, నేను 20కి 3 తీసుకొని వాళ్ళు కర్రీ చేసేద్దాంలే అని చెప్పి టమాటా కర్రీ చేసేద్దామని చేస్తున్నా. అయితే మా పిల్లలు 8:30 కల్లా వెళ్ళిపోతారు. నేనేమో 10 లోపు వెళ్ళిపోవాలి బయటికి. బ్యాంక్లో వర్క్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అయితే ఈ 10 మినిట్స్లో వీడియో తీద్దామని అయితే ప్లాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. 10 మినిట్స్ అన్నానని 10 మినిట్స్ ఏమి ఉండదు, 5 మినిట్స్ లోపే ఉంటుంది. సో నేనైతే నైటు లైవ్ పెట్టాను. ఈ వీడియో ఇవాళ వస్తుంది కదా, నైటే లైవ్ పెట్టాను. ఈవినింగ్ పెట్టాను, నైట్ 10 దాకా ఉన్నాను. చాలా రేర్గా వచ్చారు, అందరూ మర్చిపోయినట్టున్నారు మన ఛానల్ని. అదిగాక మన ఛానల్లో చిన్న మార్పులు కూడా జరిగినాయి కదా. నేమ్ కూడా చేంజ్ చేసేసాను అండ్ డీపీ కూడా చేంజ్ చేసేసాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని రిలేషన్స్ అని చెప్పేసి, వాటి వల్లనే. నేమ్ చేంజ్ చేస్తే పలానా పర్సన్ ఉండాలి కదా, ఆ నేమ్ గల వాళ్ళు అని చెప్పేసి సెర్చ్ చేస్తారు, ఉండదు. డీపీ కూడా మనది కవర్ చేసినట్టు పెట్టేసి ఇంకా అది కూడా తీసేసేస్తాను. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చింది. భయపడతామంటే ఏం కాదు, కానీ అలాంటి వాళ్ళ కోసం నాకు ఇంత కూడా ఫరక్ పడదు. అసలు భయపడను కూడా, ఫస్ట్ నుంచి నాకు భయం అనేది ఉండదు. కానీ ఎందుకంటే నేను ఏ తప్పు చేయను, తప్పు చేసే వాళ్ళే భయపడతారు, నాకెందుకు భయం. కానీ నా మీద ఏడుపులు ఎక్కువైపోయి, ఒక మనిషి ఎదుగుతుంది అంటే వెనకమాల ఏడ్చే వాళ్ళు నలుగురైనా ఉంటారు కదా. నాకు నలుగురు కాదు 10 మంది దాకా ఉన్నారు, అర్థమైపోయింది. ఎప్పుడు నా వైపే ఏడుస్తూ ఉంటారు. నాకు అది అర్థమైపోయి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. మనం అంతా వదిలేసి దేవుడు చూసుకుంటాడు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? పాపాత్ములను ఏం చేయట్లేదుగా, ఘోరాలు జరుగుతున్నా ఏం చేయట్లేదు, ఇక వీళ్ళని ఏం చేస్తారు? అందుకే మన జాగ్రత్తలో మనం ఉండటమే మంచిదన్నమాట. ఓకే అండి, మరి నేనైతే ఈవినింగ్ లోపు వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేసేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.